కాసేపట్లో రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ, గ్యాస్, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణపై సీఎంలతో పీఎం చర్చించనున్నారు. లాక్డౌన్ వదంతులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంపై చర్చించనున్నారు పీఎం. ప్రభుత్వాల రంగ సంస్థలు ఇంధనాన్ని పొదుపు చేసే విధంగా ప్రణాళిక తయారు చేసే అంశంపై చర్చించనున్నారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇంకా ఎంతసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అవనుంది సీఎంలతో? ఇంకా అసలు ఎటువంటి విషయాలపైన క్లారిటీ ఇస్తారు? దాదాపు మనకు ఏదైతే పార్లమెంట్ సమావేశాల్లో అటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం తర్వాత ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు అటు అంటే రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కూడా వర్చువల్గా వీడియో సమావేశం ఉంటుంది అన్నది నిన్న అధికారికంగా కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటిది. మరొకటి మరికొద్దిసేపట్లో 6:30కు ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైతే మీటింగ్, దీనిపై చాలా ఉత్కంఠత నెలకొని ఉంది. దాదాపు అంటే గతంలో మనకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఏదైతే ప్రసంగించిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్ తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రసంగించడం అన్నది ఇది మొట్టమొదటిసారిగా. ఒకవైపు మనకు ఇటు గ్యాస్కి కొరత ఒకవైపు ఉంది, తర్వాత పార్లమెంట్ సమావేశాలు కూడా ఉంది. దేనికైనా సిద్ధం కావాలి అన్నటువంటి పార్లమెంట్లో ప్రసంగించినటువంటి సందర్భం నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి కూడా లాక్డౌన్ అనౌన్స్ చేస్తారా ప్రధాని అన్నటువంటిది ఒకవైపు కూడా వార్తలు వినపడుతుంది. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా అటు మనకు పెట్రోలియం శాఖ మంత్రి అనుకోవచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్స్ కూడా ట్వీట్ చేస్తూ అలాంటిది ఏదీ కూడా లేదు, లాక్డౌన్ అన్నటువంటిది ఒకవైపు చాలా క్లారిటీగా కూడా అటు స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటిది. మరి కొద్దిసేపట్లో ఇటు అంటే ఎలక్షన్స్ కూడా ఒకవైపు ఉంది మనకు. తమిళనాడు, అస్సాం, తర్వాత పుదుచ్చేరి, ఇటు కేరళ, తమిళనాడు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల కోడ్ నిబంధన ఉంది కాబట్టి ఈ రాష్ట్రాల మినహాయింపు, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాల్లో ఉండేటటువంటి కీలకంగా ఉండేటటువంటి అధికారులు మాత్రమే ఈ రోజు వర్చువల్లో పాల్గొనే విధంగా దీనికి సంబంధించినటువంటిది. మిగతా మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాల అన్ని సీఎం అందరితో కూడా మరి కొద్దిసేపట్లో 6:30 గంటలకు ప్రత్యేకమైనటువంటి వీడియో వర్చువల్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇప్పుడు అంటే ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అంశాలది ఒకవైపు గ్యాస్ కొరతకు సంబంధించినటువంటిది, ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులు, మరొకటి ఏదైతే ఇతర దేశాలు కూడా గ్యాస్ కొరతతో ఏ విధంగా అయితే పొదుపు నియంత్రణను పాటిస్తున్నాయో అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వేతర ఆఫీసులు అని అనుకోవచ్చు, ఇతర అనేక అంశాలపై కూడా చర్చించి పొదుపు చర్యలను చేపట్టే విధంగా కూడా ఒక ప్రణాళికబద్ధమైనటువంటిది నియమాలను కూడా వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా కనెక్ట్ అయ్యి వాటికి సంబంధించిన కూడా ఒక ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. అంతేకాకుండా మనకి ఈ రోజు చాలా కీలకంగా కూడా ఒక ప్రత్యేక కమిటీని కేంద్ర మంత్రులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అటు నిర్మలా సీతారామన్, ఇటు మనకు జేపీ నడ్డా, చాలా మంది కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కమిటీని ప్రస్తుతం ఉండేటటువంటి పశ్చిమాసియాకు సంబంధించినటువంటిది మధ్యప్రాచ్యంలో ఉండేటటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో గ్యాస్కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రాలతో కనెక్టివ్గా అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలను అనుకోవచ్చు, రానున్నటువంటి పరిణామాలను గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనిపై టోటల్ ఓవరాల్గా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక వీడియో వర్చువల్ సమావేశం జరగబోతుంది. దీనికి అంటే పూర్తిగా ఒకవైపు ప్రజలందరూ కూడా వర్చువల్గా ప్రధాని సందేశం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రము కొంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడా కూడా లాక్డౌన్ అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఈ విషయాన్ని ఈరోజు ప్రధాని ప్రసంగంలో కూడా లాక్డౌన్ అనేది మాత్రం ఎక్కడా ఉండదు, అందరూ ధైర్యంగా ఉండాలి, అందరూ పొదుపు చర్యలు పాటించే విధంగా కూడా ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లే విధంగానే ఈ రోజు సందేశం ఉండవచ్చు అన్నది మాత్రం మనకు ఎక్స్క్లూజివ్గా అందుతున్నటువంటి సమాచారం. రైట్ కళ, థ్యాంక్ యూ.